హలో హాయ్ వెల్కమ్ టు మీనా అశోక్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఈరోజు నా ఫస్ట్ వీడియోని యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను. ఇదే నా ఫస్ట్ వీడియో అండి. సో డే స్టార్టింగ్ కదా, పూజ అది చేసుకుంటున్నాను అనమాట. సో పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా డే స్టార్ట్ చేసుకుంటాను. ఇంక ఛాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు మాత్రం డే స్టార్ట్ అవ్వాలంటే కంపల్సరీగా ఛాయ్ ఉండాలి. అందుకే నేను ఫస్ట్ చేసే పని ఏదైనా ఉంటే అది ఛాయేనండి. సో నాకే కాదు, నాలా చాలా మందికి మార్నింగ్ ఛాయ్ తాగడం అలవాటు ఉంటుంది. ఉండకపోవడం అనే వాళ్ళు అయితే చాలా తక్కువ. ఎందుకంటే నాకైతే డే స్టార్ట్ అవ్వాలంటే ఛాయ్ కంపల్సరీ ఉండాలి. నా ఛాయ్ కూడా రెడీ అయిపోతుందండి. సో రెడీ అయిపోతే రిలాక్స్గా కూర్చొని హ్యాపీగా ఛాయ్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మా చిట్టి పిల్లకి కూడా అంబలి ప్రిపేర్ చేసేస్తున్నానండి. సో తనకి అంబలి రెడీ అయిపోతే ఇంకా అంబలి కూడా తినిపిస్తాను. తనకి డైలీ మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్లోని అంబలే పెడతానండి. ఎందుకంటే లిక్విడ్ ఐటమ్ కదా, సో తనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. తనకి కదా, చిన్నపిల్లలకి చాలా వరకు ఈజీగా ఉంటుంది కదా, అండ్ కొంచెం హెల్దీ కూడా కదా అని చెప్పేసి నేను సాల్ట్ కూడా చాలా చిటికెడే వేసానండి. ఎందుకంటే పాపకి 16 months అనమాట. సో అందుకని చిటికెడే వేసాను. సో అంబలి కూడా ప్రిపేర్ అయిపోయింది. సో తనకి ఇంకా గిన్నెలోకి తీసేసుకొని ఇందులో కూడా నేను నెయ్యి కూడా వేస్తానండి. కొంచెం అంటే కొంచెమే నెయ్యి వేసేసి కలిపేసి కొంచెం చల్లగా అయిన తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్లో పెడతానండి. ఇంకా మా చిట్టి పిల్లని చూసారు కదా ఎలా ఉందో, చాలా అల్లరి చేస్తుంది. కనిపించలేని అల్లరి అనమాట దాంది. సో తినిపించడానికైతే ఇంకా మనకి చాలా కష్టం కూడా అండి. అంతేకాదు చూడండి, 1 or 2 స్పూన్స్ తినడానికే తనకి చాలా ఇంకా మాకు కష్టపెట్టేస్తుంది. అంతేకాదు ఇంకా టీవీ ఉండాలి, అందులో కార్టూన్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, అలా ఉంటే అలా చూస్తూ తింటూ ఉంటుందండి. ఇంకేం చెప్పినా మన మాట విందు, అస్సలు అంటే అసలు విందు. చూసారా ఎంత తినడానికి ఎంత ఇది చేస్తుందో. అది కూడా అంబలి తినడానికి మా పిల్ల ఎంత చేస్తుందంటే ఇంకా అన్నం తినడానికి ఎంత చేస్తుందో ఆలోచించండి ఒకసారి. అలాంటి మా చిట్టి పిల్ల చూడండి, హాయ్ చెప్పమంటే ఎలా చేస్తుందో, అల్లరి అంత గట్టిగా అరుస్తుంది చూసారా. అందుకే నేను సౌండ్ కూడా వాల్యూమ్ కట్ చేసేసానండి. అల్లరి మీరు భరించలేరు కదా మరి.